మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు గోధుమ పిండి నువ్వులతో అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, బెల్లం కప్పు, వాటర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై సరిపడా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై బెల్లం చితక కొట్టి ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పడదాం. ఇది బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 ఇలాచీలు అంటే 2 యాలకులు కొట్టి అది కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బెల్లం కరిగింది కదా, దీనిలో గోధుమ పిండి బియ్య పిండి కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా ముద్దలా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ అయిన పిండిని ఇప్పుడు అరిసెల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని అది చేతికి రాసుకొని ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని చిన్న బాల్లా చేసి కొద్దిగా చేతికి తీసుకొని ఆ నువ్వుల్లో అద్ది చేతితో అరిసెల్లో ఒత్తుదాం. ఇలా చిన్న అరిసెలు లాంటి వీటిని కొన్ని ప్రాంతాల్లో అప్పాలని కూడా అనొచ్చు. ఇలా మనం రెడీ చేసిన పిండిని కొద్దిగా తీసుకొని నువ్వుల్లో అద్ది ఇలా అరిసెల్లో ఒత్తి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసి దానిలో మనం రెడీ చేసుకున్న అరిసెలు వేసి నువ్వుల అరిసెలు వీటిని 2 వైపులా దోరగా వేయించుకుందాం. ఈ సంక్రాంతి సందర్భంగా స్వీట్లో ఇది ఒక వెరైటీ. మామూలు అరిసెలు కాకుండా ఇది గోధుమ పిండితో అరిసెలు ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. మామూలు అరిసెలు చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేగిన అరిసెలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను సింపుల్గా అయిపోయే గోధుమ పిండి నువ్వులతో అరిసెలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.